హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించి ఇంకొక ప్రాబ్లం అనేది సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. విటిల్ కన్సైన్డ్ గూడ్స్ వాల్యూ 20,000 టు అర్జున్కి విఠల్ గూడ్స్ని 20,000 వాల్యూ గూడ్స్ని పంపించాడు. విఠల్ పెయిడ్ ఫ్రైట్ 800, ఇన్సూరెన్స్ 700. అర్జున్ మీట్ సేల్స్ ఎక్స్పెన్సెస్ 750 and sold the entire stock for 30,000. And he is entitled to a commission of 5% on sale. Prepare ledger accounts in the books of విఠల్ అండి. విఠల్ బుక్స్ లో లెడ్జర్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయండి అని అన్నారు. సో విఠల్ బుక్స్ లో మనం ఏమేమి ప్రిపేర్ చేయాల్సి ఉంటుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ కన్సైనీ అకౌంట్, గూడ్స్ అండ్ అన్ కన్సైన్మెంట్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకేనా? సో మనం ఫస్ట్ ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే 20,000 గూడ్స్ అయితే పంపించడం జరిగింది. 20,000 వర్త్ కలిగిన గూడ్స్ని అయితే విఠల్ పంపించేటప్పుడు ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎక్స్పెన్సెస్ అయితే పే చేశాడు. అయితే అర్జున్ మెట్ సేల్స్ ఎక్స్పెన్సెస్ 750 అండ్ ఆయన సేల్స్ చేసేటప్పుడు 750ని ఎక్స్పెన్స్ చేశారు. ఎవరు? కన్సైనీ అంటే అర్జున్. సోల్డ్ ద ఎంటైర్ స్టాక్ 30,000. 30,000కి మొత్తం స్టాక్ని 20,000 స్టాక్ని 30,000కి అయితే సేల్ చేయడం జరిగింది. హీఈస్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 5% ఆన్ సేల్. అయితే ఆయన సేల్ చేసినందుకు గాను 5% అనేది ఆయనకి కమిషన్ కింద వస్తుంది కన్సైనీకి. అయితే ఇక్కడ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ బుక్స్ ఆఫ్ విఠల్ బుక్స్లో లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయండి అని అన్నారు. ఓకేనా? అంటే విఠల్ బుక్స్లో ఏమేమి బుక్స్ మెయింటైన్ చేస్తారంటే కన్సైన్మెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాడు, కన్సైనీ అండ్ గూడ్స్ అండ్ అన్ కన్సైన్మెంట్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనకు ఫస్ట్ ఎంట్రీ ఏముంది? 20,000 వాల్యూ గూడ్స్ని అర్జున్కి పంపడం జరిగింది. అప్పుడు ఎంట్రీ ఏముంటుంది? అవి ఆ గూడ్స్ అనేది ఎక్స్పెన్స్ కిందగా ట్రీట్ చేస్తారు. ఏదైతే గూడ్స్ని సెండ్ చేశారో వాటిని ఎక్స్పెన్స్ కిందగా ట్రీట్ చేస్తారు. కాబట్టి మనం కన్సైన్మెంట్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ రూల్ని ఫాలో అవుతుంది. సో ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇటు సైడ్ రాస్తాము, ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ రాస్తాం, ఇన్కమ్స్ ఏమన్నా అంటే సేల్స్ అట్లా జరిగితే ఇక్కడ క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకేనా? సో నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందండి? డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అయితే మనకు క్రెడిట్ అంటే క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అయితే రాసుకుంటాం. డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ అయితే గూడ్స్ 20,000 గూడ్స్ని పంపించడం జరిగింది కాబట్టి మనకు ఎంట్రీ ఇటు ఎక్స్పెన్సెస్ ఇటు సైడ్ రాసుకుంటాం. కాబట్టి టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా? ఎంత సెండ్ చేశారు? గూడ్స్ 20,000 వాల్యూ గూడ్స్ని సెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం జరిగింది? విఠల్ అయితే కొంచెం ఛార్జెస్ని అయితే పే చేశాడు. అవేంటి? ఎక్స్పెన్సెస్ అయితే ఆయన పే చేయడం జరిగింది. ఫ్రైట్ అని 800, ఇన్సూరెన్స్ 700. ఓకేనా? అప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తాం? టు బ్యాంక్ అని చెప్పేసి ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేశారండి? కన్సైనర్ అంటే విఠల్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం. ఎంత? 800 ఒక 700, 1,500 అండి. 1,500. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అర్జున్ మెట్ సేల్స్ ఎక్స్పెన్సెస్. అర్జున్ సేల్స్ కొరకు ఎక్స్పెన్సెస్ పే చేశాడు. అవి ఎంత? 750. అప్పుడు మనం ఏం రాస్తామంటే అర్జున్ అకౌంట్ ఏంటివి? సేల్స్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఎంత అండి? సేల్స్ ఎక్స్పెన్సెస్ 750 రూపీస్. నెక్స్ట్ ఏం జరిగింది? అయితే మొత్తం గూడ్స్ని సేల్ చేస్తే మనకు 30,000 వచ్చింది. సో సేల్ చేసినప్పుడు ఏంటి మనకి ఏమొస్తుంది? మీ అందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ రాసుకుంటాం. బై అర్జున్ అకౌంట్ ఎంత? 30,000. నెక్స్ట్ ఏమైంది? 5% కమిషన్ ఇవ్వాలి సేల్స్ మీద. అయితే 30,000లో 10% అంటే 3,000. అవునా? 30,000లో 10% అంటే 3,000. 5% అంటే 3,000లో ఆఫ్.
అప్పుడు మనము ఏమో రాస్తామంటే టు అర్జున్ అకౌంట్ అని చెప్పి కమిషన్ అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటామండి. ఎంత 1500 మనకు అర్జున్కి పే చేయవలసి ఉంది కాబట్టి ఆ యొక్క ఎక్స్పెన్సెస్ కింద కాబట్టి సో అట్లా మనం రాసుకుంటాం ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ మనం బ్యాలెన్స్ చేయాలండి, టాలీ చేయాలి. ఎంత ప్రాఫిట్ వచ్చింది తెలుస్తుంది. 30,000 ఇక్కడ 30,000 వేసుకొని మొత్తానికి మనము ఇది ఒక 21 సారీ ఈ 1500 3,000 23,750 అండి. ఈ 23,750 30,000లో 23,750 పోతే ఇంక మనకి రిమైనింగ్ ఎంత ఉంటుందండి 6,250 ఉంటుంది. అవునా. సో దాన్ని మనము టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రాఫిట్ అని పెట్టుకుంటామండి. ఓకేనా. ఈ విధంగా మనము ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాము, నెక్స్ట్ కన్సైన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. అప్పుడు డెబిట్ సైడ్ ఉండేటివన్నీ క్రెడిట్ సైడ్కి వచ్చేస్తాయి, క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెబిట్ సైడ్ ఉండేది ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉండేది ఇటు మనము డెబిట్ సైడ్ రాసుకుంటాం. మీరు ఈ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చూసారు. సో అది ఎలా వస్తాయంటే ఇక్కడ మీరు జనరల్ ఎంట్రీస్ ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. ఆల్రెడీ దానికి సంబంధించి నేను చెప్పాను. సో చూద్దాం ఇక్కడ. సో మనకు సేల్స్ అనేది ఇక్కడ 30,000 జరిగాయి కదా, ఇది మనకు డెబిట్ సైడ్ వచ్చేస్తుంది. ఏమని వస్తుందంటే టు కన్సైన్మెంట్ వస్తుంది. ఓకేనా. కన్సైన్మెంట్ అకౌంట్ టు మనం ఇక్కడ ఏమో రాసుకోవాలంటే ఇక్కడ అర్జున్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోండి. అర్జున్ అకౌంట్ ఇన్ కన్సైనీ. ఓకేనా. నెక్స్ట్ ఎంత అంటే 30,000 కదండి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఏదైనా పే చేసి ఉంటే మనము ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇటు సైడ్ రాసుకున్నామో అవన్నీ కూడా ఇటు సైడ్ రాసుకోవాలి. ఎక్స్పెన్సెస్ కన్సైన్కి సంబంధించినట్టుగా రాసుకోవాలి. 750 1500. సో మనం ఏం రాసుకుంటాము, బై కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత ఫస్ట్ వన్ వచ్చేసి 750 కదా. నెక్స్ట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఇది కమిషన్, ఇది ఎక్స్పెన్సెస్. ఓకే. కమిషన్ ఎంత అండి 1500. నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్ ఆయనకి రావాల్సిన కమిషన్ తీసివేసిన తర్వాత మిగతా అమౌంట్ కన్సైనర్కి పంపించాలి కదా. అప్పుడేంటి బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాము. ఓవరాల్గా మనకు 30,000లోంచి 2,250 పోతే ఇంకా మనకి ఎంత మిగులుతుందండి 27,750 అనేది ఈ కన్సైనర్కి పంపించాలి. అవునా. సో 30,000 ఈ విధంగా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి కన్సైనీ అకౌంట్. ఓకే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సైనరు ఆయన బుక్స్లో ఏమేమి మెయింటైన్ చేస్తాడు, కన్సైన్మెంట్ అకౌంటు, కన్సైనీ అకౌంటు, గూడ్స్ ఎంటర్ అని కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా. ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మనకు గూడ్స్ ఎంతకు సెండ్ చేశారు, ఎంత వాల్యూ ఫస్ట్ 20,000 వాల్యూ కలిగిన గూడ్స్ని సెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం గూడ్స్ ఎంటర్ అండ్ కన్సైన్మెంట్కి సంబంధించి ఈ 20,000 వాల్యూ కలిగిన గూడ్స్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఏమని బై కన్సైన్మెంట్ ఎంత 20,000 వాల్యూ కలిగిన గూడ్స్ని సెండ్ చేయడం జరిగింది కాబట్టి అప్పుడు ఏంటి కన్సైన్మెంట్ అకౌంట్ టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ కదా ఫస్ట్ ఎంట్రీ. సో దాన్ని మనం లెడ్జర్ అకౌంట్లో ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా. మనకు ఎటువంటి గూడ్స్ రిటర్న్ కాలేదు కాబట్టి ఈ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తున్నాం, టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పేసి
ఈ 20,000 మనం బ్యాలెన్స్ చేసేస్తాం ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా మనము ఇవి మన కన్సైన్మెంట్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్స్టోల్ స్టాక్ని ఏ విధంగా మనం కౌంట్ చేయాలనేది కూడా, ఏ విధంగా వాల్యుయేషన్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు కామెంట్లో కూడా తెలియచేయండి మీకు నచ్చింది, అర్థమైందా లేదా అనేది కూడా. ఓకేనా? అలా మీరు నాకు తెలియజేయండి, నాకు తెలుస్తుంది. మీకు అర్థం కాకపోతే ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.